హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అసలు మన ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు చాలా మందికి మేనిఫెస్టింగ్ అనేది స్లో అవుతుంది, ఫాస్ట్గా ఎట్లా చేసుకోవాలనేది చెప్తాను. అండ్ ఇప్పుడైతే చాలా మంది చాలా మిస్టేక్లు చేస్తూ ఉంటారు. మన ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందో, మన థాట్స్ ఎక్కడికి వెళ్తాయో, మన అటెన్షన్ ఎక్కడికి వెళ్తుందో అక్కడే గ్రో అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు డైలీ మనకి పర్సనల్ ఎయిర్ తీసుకున్నాం. సో డైలీ 60,000 థాట్స్ వస్తాయి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే డైలీ లైఫ్లో న్యూట్రిషన్ కోసం కొంత టైంని అంటే ఎనర్జీ అనమాట. డైలీ 100% ఎనర్జీ ఉంటే 100% ఎనర్జీని దాన్ని సిప్ చేస్తారనమాట. నువ్వు చూడడం కోసం, మూవీ చూడడం కోసం, ఫుడ్ అంటే సంథింగ్ ఫుడ్కి బయటికి వెళ్ళడం కోసం, సో మ్యాచ్ అని చెప్పి, క్రికెట్లు అని చెప్పి, సో ఇంకా వర్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, సంథింగ్ ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు, సో టీవీ ఉంటుంది, మొబైల్, ఇట్లా థాట్స్ అనేవి అంటే మనకి వచ్చే 60,000 థాట్స్ అన్ని కూడా స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి అనమాట. మన ఎనర్జీ అంతా ఎక్కడికి వెళ్తుంది, ఎట్లా స్ప్లిట్ అయిపోతుంది అంటే ఏది మేనిఫెస్టింగ్ కాదు. ఈ స్టేట్లో పర్సన్ బి ఉన్నాడు. పర్సన్ బికి ఏంటంటే 60,000 థాట్స్ వస్తాయి. 60,000 థాట్స్ని ఎక్కడ పెడుతున్నాడు అంటే వర్క్, అంటే మేనిఫెస్టింగ్ స్టేట్లో ఉన్నాడు. అంటే వర్క్కి సగం వేస్తున్నాడు, సగం 70% అంతా కూడా అంటే గోల్, అంటే మనీ కావచ్చు, జాబ్ పైన కావచ్చు, ఆల్రెడీ జాబ్ వచ్చిందని కాన్షియస్నెస్తో ఉంటున్నాడు, సో ఫీలింగ్స్తో ఉంటున్నాడు, వైబ్రేషన్తో ఉంటున్నాడు, స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉంటున్నాడు, గ్రాటిట్యూడ్తో ఉంటున్నాడు. సో ఇమాజినేషన్ అనేది మనం ఎక్కడైనా చేసుకోవచ్చు, సో ఏ టైప్లో చేసుకోవచ్చు, అర్థమైంది కదా. సో ఆ ఫీలింగ్తో మనం ఉండాలి. థాట్ రావాలి, థాట్ నుండి ఎమోషన్ రావాలి, ఎమోషన్ నుండి ఫీలింగ్ రావాలి, ఫీలింగ్ నుండి వైబ్రేషన్ రావాలి. అప్పుడే మన రియాలిటీ అయితే చేంజ్ అవుతుంది. చాలా మంది ఏంటంటే పర్సన్ ఎలాగా మూవీస్ పైన వాటి పైన పెడుతూ ఉంటారు. మనం ఒకరికి అనుకున్నప్పుడు దానిపైన అటెన్షన్ మొత్తం దానిపైన ఇవ్వాలి. సో ఈ పర్సన్ లాగా పర్సన్ కూడా సేమ్, అంటే మనకి 100 రూపాయలు తెరపడానికి 21 days అయితే పడుతుంది. అంటే కొత్త మన పర్సన్కి ఓల్డ్ రియాలిటీని పోయి కొత్త రియాలిటీ రావడం కోసం 24 అయితే టైం పడుతుంది. మీరు ఎప్పుడైతే ఎనర్జీ అంతా కూడా, సో మీకు మనీ పైన కానివ్వండి, జాబ్ పైన కానీ ఉండే, లేకపోతే బిజినెస్ పైన కానివ్వండి పెట్టాలనుకోండి, కాన్షియస్నెస్ ఎట్లా పెట్టాలి, ఆల్రెడీ అచీవ్ అయిపోయినట్టు పెట్టాలి, అంతేగాని ఇంకా రావాలనే స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉండకూడదు. సో ఆల్రెడీ అచీవ్మెంట్ ఫ్రమ్ హార్ట్ నుండి ఫీలింగ్ రావాలి, హార్ట్ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రావాలి. మన థాట్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్ మాత్రమే విడుదల చేస్తుంది, మన ఫీలింగ్ అనేది మ్యాగ్నెటిక్ సిగ్నల్ విడుదల చేస్తుంది. మన థాట్ ద్వారానే సిగ్నల్ బయటకు వెళ్తుంది, ఫీలింగ్ ద్వారా మనం ఏదైతే ఫీచర్ ఉందో అది మన దగ్గరికి లాక్కుంటాం. సో సైంటిఫికలీ ప్రూవ్డ్ అనమాట. సో ఇక్కడే మనకి వేవ్ మ్యాటర్ కొలాప్స్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన కాన్షియస్నెస్ ఎక్కడ పెడతాము, అటెన్షన్ ఎక్కడ పెడతామో అక్కడ మనకి ఎక్కడైతే మనం చూస్తూ ఉంటామో వేవ్ మ్యాటర్ కొలాప్స్ అవుతుంది. చాలా మంది సైంటిఫిక్లీ ప్రూవ్డ్ అనమాట. మీరు వేవ్ మ్యాటర్ కొలాప్స్ అని చెప్పి మీరు కొట్టండి గూగుల్లో, కానీ ఎక్కడన్నా సరే, మన కాన్షియస్నెస్ ఎక్కడ ఉంటుందో, అటెన్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఎనర్జీ అనేది మ్యాటర్గా మారుతుంది. సో రియాలిటీకి అనేది వచ్చేస్తుంది. మీకు సర్కమ్స్టెన్స్ అప్పుడు రావచ్చు, కోఇన్సిడెన్స్ రావచ్చు, ఏదో ఎనర్జీ అనేది మనకి ఆ ఫ్రీక్వెన్సీ జోన్లో మనం వెళ్ళిపోదు అనమాట. సో అంతేగా ఇట్లయితే ఉండకూడదు, ఇట్లానే ఉండాలి. నేను చిన్న సింపుల్ వేలో చెప్పాను అనమాట. సో అండర్స్టాండింగ్ అయింది అనుకోండి కదా. ఐఎమ్ క్వాంటమ్ మేనిఫెస్టింగ్ కోచ్ వెంకట ఫ్రమ్ విజయవాడ. మీరు ఏంటంటే జూమ్ క్లాసెస్లోకి అటెండ్ అవ్వచ్చు. నేనైతే ట్రైనింగ్ అయితే ఇస్తాను, పర్సన్ టు పర్సన్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకైతే ఉన్నాయన్నమాట. విఐపీ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి. సో మనకైతే 1-to-1 అయితే ఉంది. ఇండియాలో అయితే ఎక్కడా లేదు. ఐ మీన్ నేనైతే ఇంటర్నేషనల్గా అయితే ట్రైనింగ్ అయితే తీసుకున్నాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. సో కొన్ని సీట్స్ మాత్రం ఉంటాయి అనమాట. నేను 2-3 మాత్రం డైలీ చెప్తూ ఉంటాను. సో ఎప్పుడు కూడా మీ ఎనర్జీ అనేది ఇక్కడ ఉండాలి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ అడగండి, దానికైతే ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.